నమస్తే అండి. నా పేరు వనజ. మేము ఆదోని నుంచి వచ్చాము హైదరాబాద్‌కి. ఏదో బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఓన్లీ ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ తగ్గుతుంది అనుకుంటూ ఉన్నాను. సో, అది జరగలేదు. దాదాపు ఒక 10 డేస్ అలా ఫేస్ చేశాను. తర్వాత మాకు దగ్గర బళ్ళారి ఉంటుంది హాస్పిటల్స్. సరే అక్కడికి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళంగానే అక్కడ సారు బ్యాక్ L3, L4లో ప్రాబ్లమ్ అని చెప్పారు. సో, నాకు అది ఏం ప్రాబ్లమ్ తెలీదు. అది మెయిన్. చెప్పంగానే సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి డైరెక్ట్ నేను హైదరాబాద్కి వచ్చేసాను. జూబ్లీ హిల్స్ అపోలోకి వచ్చాను. సారు లేదు, ఇది సివియర్గా ఉంది, మీకు టాబ్లెట్స్తో ఇంజెక్షన్స్తో తగ్గదు, సో మీరు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందిమ్మా అని చెప్పారు. ఇంకా టైం కూడా తీసుకోకూడదు, సివియర్ అయిపోయింది, ఇది లాస్ట్ మూమెంట్కి ఉన్నారు మీరు అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సారే ఒక అబ్బాయిని పిలిచి చెప్పారు, ఇక్కడ అన్నిటికీ ఈవెన్ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని చెకప్స్ ఒక అబ్బాయి ఎంట పెట్టేసి పంపించారు. వీళ్ళకి ఎమర్జెన్సీ ఉంది, మీరు గబగబా వీళ్ళకి అన్ని టెస్టులు చేయించండి, చూద్దాం ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో, బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించారు. 2D ఎక్కువ కూడా చేయించారు. సో అన్నీ తిరిగి చేయించుకున్న తర్వాత అబ్బాయి బాగా ఫాలోఅప్ చేశారు. ప్రతి చోట కూడా ఎక్కడ వెయిట్ చేయించలేదు, అంతా 5-10 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి 4 కంతా నావన్నీ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి, అన్నీ నార్మల్ ఉంది అని చెప్పారు. తర్వాత ఇమీడియట్గా రూమ్ అలాట్ చేసేసారు. మదన్ రెడ్డి సార్ ధైర్యం చెప్పారు, నాకు ఏమి భయం ఉండదమ్మా, కొంచెం L3, L4 అనే దాని మధ్యలో నాకు కొంచెం ప్రాబ్లం ఉంటే అది సర్జరీ చేశారు. సో అది చేసిన తర్వాత ఒక 2 అవర్స్ నన్ను అక్కడ చూపించారు, ఐసీయూలో పెట్టుకున్నారు. తర్వాత రూమ్ తీసుకొచ్చేసి నీకు లేయగలవు అనుకుంటే లేయమ్మా అని చెప్పారు. సో నేను ట్రై చేశాను, చూద్దాము వాష్రూమ్కి వెళ్ళడానికని. వాళ్ళే సపోర్ట్ ఇచ్చి లేపించి నడిపించారు. తర్వాత నాకు ఈయన ఫిజియోథెరపీ ఆయన వచ్చి ఎలా లేయాలి, ఎలా పడుకోవాలి, ఎలా తిరిగితే బాగుంటుంది, మీకు ఇది వెన్నెముకది కదా చాలా డెలికేట్ పార్ట్ అని చెప్పేసి దాన్ని కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంక సార్ వాళ్ళు నెక్స్ట్ డే దాదాపు ఆపరేషన్ అయిన 24 అవర్స్లో డిశ్చార్జ్ కూడా చేసేసారు. సో అది కూడా హ్యాపీ అనమాట. ఏదో ఒక 3-4 డేస్ పెట్టుకోకుండా మేము దూరం వెళ్ళేవాళ్ళు కాబట్టి డిశ్చార్జ్ చేశారు. దానివల్ల హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్స్ టు అపోలో. నాకు మదన్ రెడ్డి సార్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను.